నమస్కారం. ఇది డివోషన్ ఛానల్ చూస్తున్నాం. ఎందుకంటే బంధాలు, అనుబంధాలు, ఆత్మీయత అన్నప్పుడు కుటుంబ సభ్యుల మధ్య ఎలా ఉంటాయంటే, పెళ్ళయి అత్తగారింటికి వెళ్ళినా, పుట్టింట్లో అన్నదమ్ముల విషయంలో కావచ్చు, అమ్మ నాన్న విషయంలో కావచ్చు, లేడీస్ చాలా సెన్సిటివ్గా ఉంటారు. మన జగిత్యాల జిల్లా గంభీర్పూర్కి చెందినటువంటి మమత పెళ్ళైంది, అత్తగారిల్లు అన్నప్పుడు వాళ్ళు రాజన్న సిరిసిల్ల జిల్లా మరి కోరట్లో ఉంటున్నారు. మొన్న 5 రోజుల క్రితం వాళ్ళ తమ్ముడు పోతు శేఖర్ ఆల్రెడీ గన్పూర్ గతంలో సర్పంచ్గా చేశారట. సరే మరలా ఎన్నికల్లో పోటీ చేసిన సర్పంచ్గా అని చెప్పేసి ప్రచారం కోసం వచ్చింది మమత వయసు వచ్చేసి 35-38 సంవత్సరాలు. దాని తమ్ముడు కోసం బాగా ప్రచారం చేసింది, హ్యాపీ. ఇక రిజల్ట్ రావాలి. తెలంగాణలో మీరు క్రాస్ చెక్ చేయండి, ఒక ఓటుతో ఓడిపోయిన వాళ్ళు ఉన్నారు, ఇద్దరుగా సమాన ఓట్లు వచ్చి డ్రా తీస్తే గెలిచిన వాళ్ళు, ఓడిపోయిన వాళ్ళు ఉన్నారు. 4 ఓట్లు, 5 ఓట్లు, ఒకే ఫ్యామిలీలో తల్లి కూతురు అబ్బాయిలు చెప్పుకుంటూ పోతే 1 ఓటు, 2 ఓట్లు, 10 ఓట్లు, 5 ఓట్లు ఇలా బోల్డ్ అన్ని ఉన్నాయి ఏకంగా. ఓకేనా? ఇందులో ఇతనికి వచ్చేసి 100కి పైగా ఓట్ల తేడాతో పాపం ఓడిపోయిన మాట నిజం. అండ్ నాకు కూడా బాధ అనేది ఉంటుంది. ఎందుకంటే ఎవరైనా సరే గతంలో మనం మంచి చేసాము, ఇప్పుడు కూడా మంచి అతను పోటీ చేసినప్పుడు ఓడిపోవడం అంటే ఎవరికైనా బాధే. మేబీ మరి అతన్ని ఎందుకు ఓడగొట్టారో వాళ్ళ ఊరిలో వాళ్ళు చెప్పాలి. ఆ ఊరిలో ఎవరు ఉంటే కింద కామెంట్లో తెలియచేయండి. అతను కాదని వేరే అతను ఎందుకు గెలిపించారు మీరు అని చెప్పేసి. తమ్ముడు ఓడిపోయాడు, ఇంటికి వచ్చారు, అక్క ఓడిపోయాము అని చెప్పేసి బాధ. ఈలోపు ఇంట్లో అందరూ కూడా ఆబ్వియస్లీ బాధ అనేది ఉంటుంది కదా. ఓ పక్క పరువు, ఓ పక్క డబ్బు, ఓ పక్క అధికారం, లైక్ ఇవన్నీ ఏడుస్తున్నప్పుడు ఇక ఈమె మమత, అరే గుండెల దగ్గర నొప్పిగా ఉందిరా తమ్ముడు అని చెప్పేసి అంటే మేము ఆసుపత్రి పట్టుకెళ్ళాం. చెక్ చేస్తే పాపం చనిపోయింది. అప్పటికి బాగా ఎమోషనల్ అయిపోయింది, ఏడ్చి అండ్ తమ్ముడు గురించి ఆలోచించి. ఇక్కడ విషయం ఏంటంటే ఆమెకు ఆల్రెడీ గతంలో స్టంట్ వేశారు. ఆల్రెడీ ఆమెకి హార్ట్ ఇష్యూ ఉంది, స్టంట్ వేశారు. స్టంట్ వేసిన తర్వాత కొంచెం డెలికేట్ అన్నట్టు బాడీ, మరీ అంత డెలికేట్ కాదు. కానీ మా ఫ్రెండ్ కూడా వేశారు, ఎంబీఏ. అతను ఏజ్ అరౌండ్ 20-21 ఉన్నప్పుడు వేస్తున్నారు. బిందాస్గా ఉంటాడు, మాతో సరదాగా అటు ఇటు వస్తాడు, ఎంజాయ్ చేస్తాడు, అసలు ఇబ్బంది ఏమీ లేదు. బట్ కొంచెం జాగ్రత్తగా ఉంటాడు, మేము చేసినట్టు అంటే అన్నీ చేయడు. సో ఇప్పుడు నేను కూడా ఏమన్నాను, ఆల్రెడీ హెల్త్ ఇష్యూ కనుక ఉంది అనుకున్నప్పుడు వారిని కొంచెం జాగ్రత్త చూసుకోండి. మనలాగే అనుకుంటూ ఉంటే అలాగా మనలాగే. బట్ కొన్ని విషయాలలో వాళ్ళు టూ మచ్ ఎమోషనల్ లోనైనా, టూ మచ్ ప్రెజర్ పడ్డా కష్టం కదా. అన్యాయం చనిపోయింది ఇప్పుడు పాపం. పిల్లలు కూడా ఉన్నారంట ఇప్పుడు ఆమెకి.